సంధ్య, చికెన్ కడిగి పెడుతున్నాను, కర్రీ చేద్దురా అమ్మా. నాకు వంట రాదత్తమ్మా. ఓర్ని, మీ ఇంటికి సంబంధానికి వచ్చినప్పుడు నువ్వు వంట చేసి లొట్టలేసుకుంటూ తింటారని చెప్పింది మీ అమ్మ. అది సర్లే, నేను చెప్తూ ఉంటాను, నువ్వు వంట చేయి. సరే అత్తమ్మా. వంట చేయడం ఇంత సింపుల్ అత్తమ్మా? ఇప్పటి నుండి నేను చెప్తాను, అన్ని వంటలు నువ్వే చెయ్యి. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా కొడుకుకి నా చేతి వంట అలవాటైంది. రేపు ఏమైనా నేను పోతే ఆ రుచి నీ చేతితో తెలియాలి. సరే అత్తమ్మా. సంధ్య, ఇదేం ఆర్డర్ పెట్టావమ్మా? ఇంట్లో డోర్ మ్యాట్స్ పాతగా అయిపోయాయని కొత్తగా ఆర్డర్ పెట్టాను అత్తమ్మా. నాకు చెప్తే నేను తక్కువ రేట్లో మార్కెట్కి వెళ్ళి మంచి క్వాలిటీ తెచ్చేదాన్ని కదమ్మా. ఒక ఇంటిని నడపాలంటే ఇల్లాలి వల్లే సాధ్యమమ్మా. డబ్బులు పొదుపు చేయడం నేర్చుకో. ఏ టైంలో ఏ కష్టం వచ్చినా ఒకరి దగ్గర వెళ్ళి చేయి చాచకుండా ఉండాలమ్మా. అర్థమైంది అత్తమ్మా, ఇప్పటి నుంచి చూసుకుంటాను. అత్తమ్మా, కాలేజ్ ఫ్రెండ్ పెళ్ళి ఉందని చెప్పాను కదా, వెళ్ళొస్తాను అత్తమ్మా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎక్కడమ్మా పెళ్ళి? వరంగల్లో మావయ్య. అంత దూరమా? వచ్చేటప్పుడు చీకటి అవుతుందేమోనమ్మా, అంత దూరం వెళ్ళడం అవసరమా? ఏం పర్వాలేదులేండి, వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పింది. సేఫ్గా వెళ్ళి సేఫ్గానే వస్తుంది. తన మీద నాకు నమ్మకం ఉందండి. నువ్వు వెళ్ళిరా అమ్మా. అత్తమ్మ, అమ్మ లాంటి అత్తమ్మ దొరకాలంటే అదృష్టం ఉండాలి కదా.